హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా హీరో కంపెనీ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ప్యాషన్ ప్లస్ బైక్ని మళ్ళీ మార్కెట్లో తీసుకొస్తామని హీరో కంపెనీ ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. 2020లో BS6 నామ్స్ వచ్చిన తర్వాత ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో డిలే అవ్వడం వల్ల ఈ ప్యాషన్ ప్లస్ అయితే ఆపేయడం జరిగింది అప్పట్లో. సో ఈ 2020లో ప్యాషన్ ప్లస్ ఆపేశారు. సో మళ్ళీ రీసెంట్గా హీరో కంపెనీ అనౌన్స్మెంట్ అయితే తీసుకొచ్చింది, ఈ ప్యాషన్ ప్లస్ మళ్ళీ మార్కెట్లో తీసుకొస్తామని చెప్పేసి. సో ఈ ప్యాషన్ ప్లస్ చాలామంది ఎక్కువ మంది వాడారు. అలాగే ఈ ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్, CD డీలక్స్, HF డీలక్స్ ఈ రెండు కూడా హీరో కంపెనీకి చాలా మంచి పేరు తెచ్చాయి హీరో కంపెనీలోనే. సో ఇప్పుడు మళ్ళీ ప్యాషన్ ప్లస్ వెహికల్ మళ్ళీ మార్కెట్లో తీసుకొస్తామని చెప్పేసి హీరో కంపెనీ అనౌన్స్మెంట్ చేసింది. సో ఈ అప్డేషన్ ఎలా ఉందంటే, ఈ ప్యాషన్ ప్లస్కి 2021లో మార్కెట్లోకి తీసుకొచ్చారు హీరో కంపెనీ వారు. సో తర్వాత చాలా సక్సెస్ఫుల్ వెహికల్గా, ఫ్యామిలీ వెహికల్గా ఈ ప్యాషన్ ప్లస్కి అయితే పేరుంది. సో ఇప్పుడు మళ్ళీ BS6 నామ్స్ ఫేజ్ 2లో అప్గ్రేడ్ చేసి మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో ఇందులో కొత్త ఫీచర్స్ ఏంటంటే, సో ఇందులో E20 పెట్రోల్ కంపార్టబుల్తో పాటు సో ఇందులో డ్రమ్ బ్రేక్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో డ్రమ్ బ్రేకు, డిస్క్ బ్రేకు మీకు ఆప్షనల్. ఏ బ్రేక్ కావాలి, డ్రమ్ బ్రేక్ కావాలంటే డ్రమ్ బ్రేకు మీకు ఉంటుంది, అలాగే డిస్క్ కావాలంటే డిస్క్ ఆప్షనల్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు i3 టెక్నాలజీ ఇందులో తీసుకొస్తున్నారు. ముందుగా 3 3D కలర్స్ తోటి మార్కెట్లోకి తీసుకొస్తున్నామని చెప్పి హీరో కంపెనీ చెప్తుంది. OBD2 కంప్లైంట్ i3s టెక్నాలజీతో పాటు ఈ బండి 8 HP వద్ద 8.05 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ ప్యాషన్ ప్లస్ 4 స్పీడ్ గేర్ బాక్స్తో ఉంటుంది. సో ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అలాగే సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్షన్ ఉంటుంది, అలాగే రియర్ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు హ్యాండిల్ బార్లో USB సాకెట్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా సేఫ్టీ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ని దీంట్లో తీసుకొస్తున్నారు. సో పాత ప్యాషన్ ప్లస్లో అయితే ఈ కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్ లేదు. ఈ కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్ ఏంటంటే, రియర్ మనం 50% అప్లై చేస్తే ఫ్రంట్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఈ కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్ ఇది. నాకు తెలిసి హీరో 100cc నుంచి 125cc సెగ్మెంట్లో ఉన్న హీరో బైక్స్ కన్నిటిలో కూడా ఈ కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఈ బండి రేటు 75,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్గా దీన్ని మార్కెట్లో తీసుకొస్తున్నామని చెప్తున్నారు. సో అలాగే ఈ ప్యాషన్ ప్లస్ మనకి ఈ జూలై నెలలో మార్కెట్లో మీకు ఉంటుంది. ప్రతి షోరూంలో కూడా ఈ కొత్త ప్యాషన్ ప్లస్ అని హీరో కంపెనీ చెప్తుంది. సో ఈ బైక్కి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ మార్కెట్లోకి షోరూంలోకి వచ్చిన తర్వాత వీడియో తీసి కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ప్యాషన్ ప్లస్కి ఫ్యామిలీ బైక్గా మంచి పేరు ఉంది, ఎందుకంటే లాంగ్ లెంత్ సీట్ ఉంటుంది, అలాగే వెహికల్ కూడా లెంత్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ పర్సన్స్ ఎక్కువ యూజ్ చేయడానికి ఈ ప్యాషన్ ప్లస్ ఎక్కువ వాడుతుంటారు. సో అందుకని ఈ ప్యాషన్ ప్లస్ ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాగే ఈ ప్యాషన్ ప్లస్ని BS6 ఫేజ్ 2లో మార్కెట్లో తీసుకొస్తున్నారు. BS6 ఫేజ్ 2 నామ్స్ తోటి మార్కెట్లోకి అయితే డైరెక్ట్గా తీసుకొస్తుంది హీరో కంపెనీ. సో ముఖ్యంగా ఇందులో ఫీచర్స్ గురించి మనం చూసుకుంటే, డిజైనింగ్ పరంగా చూసుకుంటే, హీరో ప్యాషన్ ప్లస్లో ఇందులో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్తో పాటు ఫ్లాట్ టైప్ సింగిల్ సీట్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో కూడా మనకి సెమీ డిజిటల్ మీటర్ అయితే తీసుకొచ్చారు. మీరు అదే పాత ప్యాషన్ ప్లస్ చూసుకుంటే నాన్ డిజిటల్ మీటర్ ఉండేది, కానీ ఇందులో సెమీ డిజిటల్ మీటర్ అయితే తీసుకొస్తున్నామని చెప్తున్నారు. సో ప్యాషన్ ప్రో మాదిరిగా ఎల్లా వీల్స్, అంతకుముందు స్పోక్ వీల్స్ ఉండే, ఇప్పుడు ఎల్లా వీల్స్ అయితే తీసుకొస్తున్నారు. సో మ్యాక్సిమం అన్ని ఇప్పుడు ఎల్లా వీల్సే ఉన్నాయి, ఇందులో కూడా ఎల్లా వీల్స్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఇందులో కూడా FI ఫ్యూయల్ సప్లై సిస్టమ్ వచ్చి FI ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమే, సింగిల్ సిలిండర్తో పాటు. ముఖ్యంగా 100cc సెగ్మెంట్లోనే ఈ బైక్ ఎక్కువ బరువు ఉంటుంది, 115 kg ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్. ఈ బరువు ఎక్కువ ఉండడం వల్ల మనకి స్కిడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో 115 kg తోటి ఈ బరువు ఉంటుంది. పాత బరువు అయితే ఎంత ఉందో ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ బండి కూడా బరువు అంతే ఉంటుంది, 115 kg ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ కొత్తగా వచ్చిన అప్డేషన్. సో ఈ బైక్కి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ మార్కెట్లోకి షోరూంలోకి వచ్చిన తర్వాత వీడియో తీసి కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోలో కొంచెం లేట్ అవుతున్నాయి, సో డ్యూటీలో కొంచెం లేట్ అవడం వల్ల సో ఇక్కడ నుంచి వారానికి వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.